నుండి మరి క్లుప్త ధ్యానము కొరకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. దయచేసి 6వ వచనం నేను చదువుతున్నాను. 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమీ చేయగలరు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. చదవన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవన లేఖన పరిశుద్ధ భాగములో మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యమైనటువంటి 3 సంగతులను మన గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే, నిన్ను ఏమాత్రము నేను విడువను. దేవుని యొక్క వాగ్దానం అది. ఆయన మనల్ని రక్షించిన దినాననే తీర్మానం చేసేసినాడు. ఒక నిశ్చయము మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఏమని నిశ్చయించాడయ్యా అంటే, నిన్ను విడువను అనేటటువంటి నిశ్చయం ఆయన మనము రక్షణ పొందిన దినాననే దేవుడు చేస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. ఇది ఆ నిరీక్షణ కలిగిన వారమై మనం జీవించాలి. దయచేసి 71వ కీర్తనలో మనం గమనిస్తే దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసా? నేను నిత్యము చొచ్చున్నట్లు నా ఆశ్రయ దుర్గముగా ఉండుము, నా శైలమా నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవా, భక్తిహీనుల చేతులను నన్ను రక్షింపుము, కీడు చేయు వారి పట్టణముల నుండి, బలత్కారుల పట్టణం నుండి నన్ను విడిపించు. గాడ్ ఈస్ డిసైడెడ్ దట్ ఈ ప్రొటెక్టర్స్, ఆయన మనల్ని కాపాడడానికి, రక్షించడానికి ఆయన డిసైడ్ అయిపోయినాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నిన్ను ఏమాత్రం నేను విడువను. ఇది మొదటి దేవుని వాగ్దానం. ఈ వాగ్దానము నమ్మినటువంటి మనము ఏ రీతిగా జీవించాలి అంటే, మంచి ధైర్యముతో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. దట్ ఈస్ గుడ్ కరేజ్ ఇన్ అవర్ లైఫ్. ఒక మంచి ధైర్యం ఏంటండి, లోకంలో చాలామంది చాలా విషయాల్లో ధైర్యం చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో కొన్ని రోజులు మన జీవితంలో విశ్వాస్యత సన్నగిల్లిపోవడానికి అవకాశం ఉంటుంది. మొదట్లో ఉన్నంత విశ్వాస పరిమాణం, ఆ బలం, ఆ విశ్వసనీయత ఆధ్యాత్మిక జీవితంలో కొంత దూరం పోయిన తర్వాత మనలో ఉండకపోవచ్చు. అప్పుడు మనం ధైర్యం చెడిపోవడానికి అవకాశం ఉంది. అయ్యో, ఒకప్పుడు చేసినట్టు నేను ప్రార్థన చేయడం లేదే, ఒకప్పుడు ఉన్నంతగా భక్తిగా నేను దేవుని కొరకు నిలవలేకపోతున్నానే, జీవించలేకపోతున్నానే, ఒకప్పుడు ఉన్నంత పరిశుద్ధత నాలో లేదే అనేటటువంటి ఒక బలహీనత మనలో రావడానికి అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలారా, నిన్ను ఏమాత్రము విడువనని చెప్పినటువంటి దేవుని వాగ్దానము ఎటువంటి సందర్భంలో మనకు ఉపయోగపడుతుంది చెప్పండి? అంటే దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అనుకునే పరిస్థితుల్లోనే ఆ వాగ్దానం ఉపయోగపడుతుంది. ఎందుకు దేవుడు విడిచిపెట్టిన అనుకుంటాం మనమంటే, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, మన ప్రార్థనలేమి, మనము లోక సహవాసాల్లో కొన్నిసార్లు కొనసాగుతున్న సమయంలో, కొన్నిసార్లు మనలో ఉండాల్సినంత ఆధ్యాత్మిక అంతస్తు లేదని మనకు అర్థమైన సందర్భంలో, ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అనే బలహీన ఆలోచనలు మనకు వస్తాయి. ఈ లోకాధికారి ఉన్నాడు ఈ లోకంలో. రాత్రింపగలు వాడు మనల్ని బలహీనపరచడానికి చూస్తాడు. రాత్రింపగలు మనల్ని పాపంలో పడడానికి చూస్తాడు. రాత్రింపగలు మన ధైర్యము చెరగొట్టడానికి సైతాన్ని చూస్తాడు. మనకు మంచి ధైర్యం లేకుండా చేస్తాడు. మన జీవితంలో ఒక పవిత్రమైనటువంటి భయము లేకుండా సాతాను చేస్తాడు. వ్యర్థమైన వాటి కొరకు ఎంతో మనం భయపడతాం. ఏంటండి, ఒక పాము కనిపించిందంటే భయపడతాం, ఒక తేలు కనిపించిందంటే భయపడతాం, ఏదైనా చిన్న సమస్య, ఒక రోగం వస్తే భయపడతాం. ఏంటండి, ఎన్నో విషయాల్లో భయం మనలో ఉన్నది. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో భయం మనకు లేదు. అయ్యో, ప్రార్థన చేయకపోతే ఎలాగూ నేను దేవుని సన్నిధిలో సర్వైవ్ కాగలుగుతాననే భయం మనకున్నదా? మన జీవితంలో పాపం చేయడానికి అవకాశాలు సాతాను కల్పిస్తున్న సందర్భాల్లో ఎంతగా మనం యోసేపులాగా భయము కలిగి, ఒక పామును చూసి భయపడ్డట్లుగా, ఒక తేలును చూసి భయపడ్డట్లుగా అక్కడి నుంచి భయపడి పారిపోగలుగుతున్నామా? ఇది పవిత్రమైన భయము. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉండవలసిన భయం ఉండాలి.
ఉండకూడనటువంటి భయం మనకు ఉండకూడదు. వ్యర్థమైన విషయాల్ని బట్టి మనం భయపడకూడదు, అవసరమైన విషయాల్ని బట్టి మనం భయపడాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, మనం మంచి ధైర్యము గలవారమై జీవించాలి. ఎందుకు మంచి ధైర్యం ఉండాలి? నీకు ఎటువంటి పరిస్థితుల్లో సమాజం అంతా నీకు వ్యతిరేకమైనప్పుడు ఏంటండి, ఆధ్యాత్మిక విషయాల్లో నా ఆత్మీయ స్థితి బాగలేదు అనుకున్న సమయాల్లో, నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను అనుకున్న సమయాల్లో, నేను కృంగిపోయి ఉన్న స్థితిలో ఉన్నాను అనుకున్న సమయాల్లో, అయ్యో నాలో రక్షణ కార్యం జరిగిందా అనే అనుమానం వస్తున్నటువంటి సమయాల్లో నీవు మంచి ధైర్యము కలిగి ఉండవలసిన వాడవై ఉన్నావు. బికాస్ గాడ్ యాజ్ అబ్జర్వింగ్ యూ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. నిన్ను విడువను అని వాగ్దానం చేసినాడు ఆయన. ఏంటండి, ఈ సాతాను, ఈ లోకాధికారి మనల్ని ఏం చేయలేడు. ఎందుకు? మనల్ని విడిచిపెట్టాడు మన దేవుడు. ఆయన విడిచిపెడితే వాడు ఏమైనా చేయగలుగుతాడు. సాతాను ఎప్పటికీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనల్ని పాపం చేయడానికి, లోకంలో పడేయడానికి, లోక వ్యసనాల్లో పడేయడానికి, బలహీనపరచడానికి అహర్నిశలు వాడు ప్రయత్నాలు చేస్తున్న వాడై ఉన్నాడు. రాత్రి పగలు మన మీద వాడు ఏదో ఒక చీకటి కుతంత్రాలు పన్నుతూనే ఉంటాడు. అందుకంటే మనం పోరాడున్నది అంధకార సంబంధమైన లోక నాదులతో మనం పోరాడుతున్నాం. క్రైస్తవ జీవితం అంటే రాత్రి పగళ్ళు ఒక పోరాటం ఉంటుంది దేవుని బిడ్డలారా. ఒక శోధన వెంటాడుతూనే ఉంటుంది రాత్రి పగళ్ళు, ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది రాత్రి పగళ్ళు. ఏ రకమైన శోధనైనా, ఏ రకమైన సమస్యలైనా, ఏ రకమైనటువంటి ఇబ్బందులైనా జయించి ఎదురీదరడమే క్రైస్తవ జీవితం అనే విషయాన్ని మనం మర్చిపోదు. ఇంతకాలం మనం జీవించాం, ఇంతకాలం ప్రతి శోధనను ఎదిరించాం, ఇంతకాలం మన ఆధ్యాత్మిక జీవితాలను కాపాడుకున్నాం, ఇంతకాలం మనం దేవుని యొక్క ప్రణాళికలో సర్వైవ్ కాగలుగుతున్నామంటే ఆయన మన చేయబట్టుకున్న విషయాన్ని మనం మర్చిపోద్దు. ఆయన చేయబట్టుకున్నది మనకు కనబడతలేదు. ఎందరికో సాధ్యం కాలేదు దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగడానికి. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా, రక్షణ బాప్తిసం పొందిన తర్వాత కూడా మరలా తిరిగి ఈ లోక దైవముల వైపు, దేవతలుగా పిలువబడుతున్న వాటి వైపు, మళ్ళీ తిరిగి చీకటి కార్యక్రమాల వైపు వెళ్ళిపోయిన వారెందరూ లేరు. మళ్ళీ తిరిగి త్రావుడుకు బానిసైపోయిన వాళ్ళు, తిరిగి మరలా లోక వ్యసనాలకు బానిస. ఎందుకంటే కారణం ఒకటే, వారి జీవితంలో దేవుడు వారి చేయి పట్టుకోలేదు. ఎందుకో మరి ఎందుకు చేపట్టుకోలేడు దేవుడు? వారి జీవితంలో ఉండవలసినంత నమ్మకం వారి జీవితంలో లేని కారణాన్ని బట్టి దేవుడు వారు చేయబట్టుకోలేడు. మనం కొంత నమ్మకత్వాన్ని దేవునికి చూపించగలిగితే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన చేయబట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన మన చేయబట్టుకోకపోతే ఈ లోకంలో చీకటి సమూహాలు మనల్ని అహర్నిశలు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి, అహర్నిశలు పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, అహర్నిశలు మనల్ని రక్షణలో లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కారణాన్ని బట్టి దేవుడు మన చేయి విడిసేవాడు కాదు ఆయన. ప్రతి భక్తుని యొక్క సాక్ష్యం అదే. 118వ కీర్తనలో దావీదు అంటాడు, ఏమంటాడో తెలుసా? ఏంటండి, శత్రువులు నన్ను మోహరించి ఉన్నారు దేవా కందిరీగల వలె. అయితే ఏం చేయమంటావు? నీవు నా చేయబట్టుకో, నీవు నా చేయబట్టుకో. 118వ కీర్తన దయచేసి 7వ వచనంలో, యెహోవా నా పక్షము వహించి ఉన్నాడు, నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట నేను చూచదను, నన్ను చూచదను. ఏంటండి, నలు దిశల వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు, నేను వారు నిర్మూలన చేస్తా. బికాస్ గాడ్ హ్యాస్ మై సైడ్. శత్రువులు నాకున్నారు, వారిని నేను జయిస్తాను. ఏ రకమైన శత్రువులు ఉన్నారండి? కనబడిన శత్రువులు కొందరు ఉన్నారు, కనబడే శత్రువులు కొందరు ఉన్నారు. కనబడిన శత్రువులేమో చీకటి సమూహాలు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలు, ఇవన్నీ కనబడే. మనకు దేవుడు మన కళ్ళు వెలిగిస్తే ఆ సమూహాలు కనబడతాయి. కొన్నిసార్లు మనము మంచి నిద్రలో ఉంటాం, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు కూడా మనకు కొన్నిసార్లు కలలు పడ్డప్పుడు కొన్ని సంగతులు మనం చూస్తాం. కలలు పడ్డప్పుడు ఎట్లా చూస్తున్నాం? మరి మాంసనేత్రాలు అయితే మంచిగా మూసుకొని నిద్రపోయినాం, పక్కకి ఇటువాటు ఎవరు కనిపించరు మనకు మాంసనేత్రాలకు. కానీ కళలో కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం, కళలో కొన్ని సంగతులు మనం చూస్తాం, కొంతమందితో మాట్లాడతాం, కొన్ని క్రియలు చేస్తాం. కళలో కూడా చేస్తున్నట్టుగా కళలు వస్తాయి మనకు. ఎట్లా చూస్తున్నాం, ఎట్లా చేసినామా అంటే అదొక రకమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు దేవుడు కళని పెట్టినాడనేది దేవుడు అయ్యగారు కళలు దర్శనాలు అనేటటువంటి పుస్తకంలో వివరంగా రాశాడు. కళలు ఎందుకు పెట్టినాడు దేవుడు. అదే రీతిగా దేవుడు కనుక మన కళ్ళు వెలిగించగలిగితే, మనోనేత్రాలు వెలిగించగలిగితే, కళలో ఏ రీతిగా అయితే మనం కొన్ని సంగతులను చూస్తున్నామో నిద్రపోయినా కూడా
ఈ మాంసనేత్రాలతో చూడనటువంటి ఈ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ అంధకార సంబంధమైన సమూహాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలు ఏవైతే ఉన్నాయో నువ్వు చూడగలగాలి. వాటిని బైబిల్ మనకు చూపిస్తున్నది. ఇట్లా ఉంటాయి ఆ శక్తులు, ఇట్లా నీ మీద దాడి చేస్తాయి ఆ శక్తులు, ఈ రకమైన శోధన మీకు తీసుకొస్తాయి ఆ శక్తులు. ఇవి కందిరీగల వలె ముసిరి ఉన్నాయంట ఒక భక్తుని చుట్టుముట్టు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి చుట్టుముట్టు, క్రీస్తు నమ్మినటువంటి వ్యక్తి చుట్టుముట్టు కందిరీగల్లాగా ముసిరి ఉన్నాయి ఈ చీకటి అంధకార దయ్యపు శక్తులు. ఎందుకయ్యా వాటికి మనకి ఏం శత్రుత్వం ఉన్నది? మనం వాటికి ఏమన్నా ఎప్పుడన్నా అన్యాయం చేసినామా? వాని ఏమన్నా దోచుకున్నామా మనము? అంటే వానికి మనం ఏం అన్యాయం చేయలేదు. మనం ఒకటే ఒక పని చేసినాం, యేసు ప్రభువును రక్షకుని అంగీకరించడం ద్వారా సాతానుకు మనం శత్రువైనాం. యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం అంగీకరించినామో వాని అధికారం నుంచి, వాని పార్టీలో నుంచి మనం ఇంకో పార్టీలో చేరినాం. అంధకార సంబంధమైనటువంటి రాజాధిపతి అయినటువంటి సాతాను ఒక పార్టీలో నుంచి పరలోక సంబంధమైనటువంటి క్రీస్తు రాజ్యంలో మనం చేరినాం. అందుకు వానికి మనం శత్రువులమైనాం. ఏంటండి, కొంతమంది మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొంతమంది నాయకులు, నామినేటెడ్ పోస్టులో ఉన్నవారు, వారికి సరైనటువంటి గౌరవం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో పార్టీలోకి పోతారు. కాంగ్రెస్ పార్టీలోకి పోయారనుకో, అప్పుడు ఈ బీఆర్ఎస్లో ఇంతకాలం ఉన్నటువంటి వ్యక్తి ఆ కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి మనిషి వీడికి ఏమవుతాడంటే శత్రువు అవుతాడు. వాడిని కూడా తిడతాడు. ఇక వీడు అవతలకు పోయి వీడిని కూడా తిడతాడు. ఒకప్పుడు మనం అట్లా ఒక పార్టీలో ఉన్నాము, సాతాను పార్టీలో ఉన్నటువంటి మనము ఇప్పుడు దేవుని పార్టీలోకి వచ్చి వాడిని తిడుతున్నాం. చీకటి రాజ్యంలో కొంతకాలం ఉంటుంది, ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చిన వాడు కూడా మనల్ని అట్టని తిడతాడు. వాడిని కూడా మనం శత్రువులమైన విషయాన్ని మనం మర్చిపోదు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆ కారణాన్ని బట్టి మనం ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించాలి. ఆ కారణాన్ని బట్టి మన చుట్టుముట్టినటువంటి మనుషులతో మనం ఏ రీతిగా మెలగాలను గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి, ఒక్కొక్క మనిషి మీద కొన్ని వందల దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యాలకు మనతోనే పని. ఆ దయ్యాలకి ఇంకో దేవుని నమ్మని మనిషితో వానికి ఏం శత్రుత్వం ఉండదు. దేవుని నమ్మిన మనతోనే దేవుని నమ్మడానికి పని పడుతుంది. వాడు మనల్ని ఏ రీతిగా అయినా వాని వైపు లాగడానికి ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది వాని బలహీనత కాదు, వాని మీద ఉన్నటువంటి చీకటి శక్తి ఒక ప్రభావం. అంటున్నాడు దావీదు, కందిరీగల్లాగా నాకు శత్రు సమూహాలు ముసిరి ఉన్నాయి ప్రభువా, కానీ నేను భయపడా. ఎందుకు భయపడవయ్యా దావీదు? ఇన్ని సమూహాలన్నీ చుట్టుముట్టు ఉన్నాయి కదా, అంధకార సంబంధ రాజ్యాధిపతి నీ మీద దృష్టి పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా, అయినా నువ్వు ఎందుకు భయపడవు అంటే, ఈ రాజాధిపతి కన్నా రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, అన్ని శక్తుల కంటే అధికారం పొందినవాడు ఆయన నా పక్కలో ఉన్నాడు. వీడేం చేస్తాడు నాకు అంటున్నాడు దావీదు. ఆ మంచి ధైర్యం మనకు ఉండాలి. ఏంటంటే కొన్నిసార్లు అటువంటి ధైర్యం మనకు ఉండదు. చిన్న సమస్య చూడంగానే, చిన్న సైతాన కార్యం చూడంగానే. ఒకసారి మన చర్చిలోనికి షటర్స్లో ఉన్నప్పుడు ఒక దయ్యం పట్టిన పిల్లాడు వచ్చింది. మేమందరం ప్రార్థన చేస్తుంటే వాడు ఒక్కటిసారి గట్టిగా పిడికిలు బిగించి దిగ్గున లేచి చేస్తే శ్రీముడు అందరూ భయపడుతున్నారు. మన మీద చేసేటంత ధైర్యం ఆ దయ్యంకు. ఏంటంటే మనల్ని కొడతాడా? ఆ పిడికిలు బిగించిన కొట్టగలుగుతాడా? వాడు చేయలేపిన వెంటనే అటే పడిపెట్టడా దేవుడు చేయలేడా? ఏంటంటే నీ మీద అభిషేకము లేనప్పుడు, నీలో ప్రార్థన జీవితం లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు దయ్యాలకు భయపడాలి. మంచి ధైర్యం ఎప్పుడు వస్తుంది దేవుని బిడ్డలారా మనకంటే? ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు వస్తుంది. నాలో ప్రార్థన జీవితం ఉన్నది, నాలో పరిశుద్ధత ఉన్నది, నాలో విశ్వాసం ఉన్నది. ఇంకా నాకు దయ్యాల విషయంలో నాకు భయం లేదు. నేను ఒకవేళ నా జీవితంలో రహస్య పాపం చేస్తే దయ్యాలకు భయపడతాను. నా జీవితం లేదా నా ప్రార్థనలు ఏమి నేను కలిగి ఉంటే దయ్యాలకు భయపడతాను. ఎందుకంటే వాటికి జయం దొరుకుతుంది నా మీద. నేను బలహీన పడిపోతాను కదా ఆ సందర్భంలో. కానీ నా జీవితంలో దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆయన నా చేయి విడిచేవాడు కాదు. ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఆయన నా చేయి విడిచేవాడు కాదు. దేవుని బిడ్డల రోజు నీవు నేను మనం అనుకోవాల్సినటువంటి మంచి ధైర్యంతో చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుడు నా పక్షంలో ఉన్నాడు. ఏంటండి, విలాప వాక్యముల్లో కూడా ఇర్మియా అంటున్నాడు. ఎంత చక్కని మాటనో మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయములో ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఏంటండి 23-24 వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను.
గాడ్ యాజ్ మై ప్రాపర్టీ. దేవుడు నా పక్షమున ఉన్నాడు అంటాడు పౌలు భక్తుడు రోమా 8:34 దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుని బిడ్డలారు, ఈరోజు దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుక మనము కొన్ని విషయాలను చూసి భయపడకూడదు. మనకు వస్తున్నటువంటి కొన్ని బలహీనతలను చూసి మనం భయపడకూడదు. మనకున్న ఈ స్థితిని చూసి మనం భయపడకూడదు. ఈ స్థితిలో ఈరోజు నేను ఉన్నాను, రేపు ఈ స్థితిలో ఉండను. ఈరోజు నాలో కొన్ని బలహీనతలు ఉండవచ్చు. ఈరోజు నేను పడిపోయిన స్థితిలో ఉండవచ్చు. రేపు ఈ స్థితిలో ఉండనియాడు దేవుడు నాకు. ఆయన నన్ను ఇక్కడ నుంచి పికప్ చేసుకుంటాడు. ఆయన మరలా నన్ను లేవనెత్తుతాడు. ఆయన కృంగిన వేళలో లేవనెత్తేవాడు ఆయన. దేవుని బిడ్డల, రోజు దేవుడైతే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది యేసే నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు, యేసు తప్ప వేరే మార్గము లేదు పరలోక రాజ్యానికి, యేసు తప్ప వేరే మార్గము లేదు నరకం తప్పించుకోవడానికి అని ఎంతమంది అయితే నమ్ముతున్నారు, వారి పక్షంలో దేవుడు ఉన్నాడు. అందరి పక్షాన దేవుడు లేడు. యేసు ప్రభుని తృణీకరించే వాళ్ళు కొందరు ఉంటారు. యేసుబాబు మాకు అవసరం లేదనేటటువంటి అన్యులు ఉన్నారు. యేసుబాబు మాకు అవసరం లేదనేటటువంటి కొంతమంది క్రైస్తవులో పిలువబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. యేసుబాబు మాకు అవసరం లేదంటే మాకు తండ్రి అయిన దేవుడు కావాలి. ముస్లింలు కూడా అదే అంటున్నారు, యేసుబాబు మాకు అవసరం లేదు, మాకు అల్లామియా కావాలా. ఏంటండి? సత్యవేద గ్రంథము యేసు ప్రభువును మనకు నిజమైన దేవుడు నిత్యజీవమై అనేటటువంటి ఒక సత్యాన్ని మన ముందు అది ప్రతిక్షేపిస్తూ ఉన్నది, మన ముందు పోర్ట్రేట్ చేస్తూ ఉన్నాడు దేవుడు. యేసు ప్రభుని విశ్వాసం ఉంచండి నాయన, దేవుడు మీ పక్కలకు వస్తున్నప్పుడు యేసు నాకొద్దు, నాకు అల్లానే కావాలంటే దేవుడిని పక్కలకు రాడు. యేసు నాకొద్దు, నాకు ఏవోనా కావాలంటే దేవుడిని పక్కకు రాడు. యేసు నాకొద్దు, నాకు శంకరుడు కావాలి, ఈశ్వరుడు కావాలి, నాకు ఇంకోటి కావాలి, 33 కోట్లు ఉన్నారండి, ఎవరి పేరని చెప్పు నువ్వు అవతల. యేసు వద్దు, వీళ్ళందరూ కావాలనుకుంటే దేవుడిని పక్కకు రాడు. దేవుడిని పక్కకు రావాలంటే దేవుడిని పక్షం వహించి ఈ అంధకార రాజ్యాధిపతితో యుద్ధం చేయాలంటే నువ్వు ముందు యేసు పక్షమున ఉండాలి. నిర్గమకాండము 32:26 మోషే అంటాడు, పాలెం వెలుపలికి పోయి యెహోవా పక్షపు వారందరూ కూడా నా యుద్ధకు రండి. ఎంతమంది ఆయన పక్షాన ఉన్నారు? యెహోవా ఎవరు? అక్కడ మోషేకు ప్రత్యక్షమైన యెహోవా ఎవరు అంటే యేసుక్రీస్తే. ఆయన పక్షపు వారు నా యుద్ధకు రండి. ఆయన పక్షం లేకపోతే మీరు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనల్ని విడిచి ఎడబాయని దేవుడు కాదు, ఆయన విడిచిపెడతానని దేవుడు కాదు ఆయన. కనుక నువ్వు మంచి ధైర్యం కలిగి జీవించాలి. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ అంధకార సంబంధమైనటువంటి రాజాధిపతి పన్నుతున్నటువంటి కుట్రల నుంచి మనల్ని కాపాడుతాడు. ఈ లోకము కూడా కొన్ని కుట్రలు మనకు విరోధంగా పన్నుతుంది. ఏలికలు ఏకీభవించేవో వాకు విరోధముగా ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసనుడైన వాడు నవ్వుతున్నారే భయ్, దేవుని నమ్మిన బిడ్డలకు వ్యతిరేకంగా ఇన్ని చీకటి చట్టాలు చేస్తున్నారా? ఒక బ్రాహ్మణుడు మతం మారితే వానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఒక ముస్లిం మతం మారినా వానికి వర్తిస్తాయి. ఒక బౌద్ధ మతంలోనికి ఒకడు పోయినా వానికి ఎస్సీ హోదా వర్తిస్తుంది. జైన మతంలోనికి పోయినా వర్తిస్తుంది. హైందవ మతంలో ఉన్న వర్తిస్తుంది. ఏ దేవుడు లేడు నాస్తికుడు ఉన్న వానికి వర్తిస్తుంది రిజర్వేషన్లు. కానీ క్రైస్తవ మతంలోనికి పోతే మాత్రం వర్తించేయాలి. ఎంత చీకటి, ఎంత ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ ఈరోజు సర్వోన్నత న్యాయస్థానాలు చేస్తూ ఉన్నాయి, మనం గమనించాలి. దేవుడు అంటున్న వారికి కూడా ఇస్తున్నావే రిజర్వేషన్లు. మరి క్రైస్తవ మతాన్ని భారతదేశంలో బ్యాన్ చేయండి, లేకపోతే కులాలని భారతదేశంలో బ్యాన్ చేయండి. క్రైస్తవ దేశాల నుంచి వచ్చేటటువంటి ఏవి మాకు వద్దండి. అమెరికా నుంచి వస్తున్నటువంటి, ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి బాంబులు మాకొద్దు, అమెరికా నుంచి వస్తున్న టెక్నాలజీ మాకొద్దు. ఎందుకంటే మేము క్రైస్తవ మతాన్ని బ్యాన్ చేసినాం, ఆ మతం వద్దు, ఆ మతం వాళ్ళు తయారు చేస్తున్నది ఏది మాకు వద్దని అనగలిగితే ఒక నెలైనా సర్వైవ్ కాగలుగుతుందా భారతదేశం? ఈరోజు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ విదేశీయులు కనిపెట్టింది. ఈరోజు మనం వాడుతున్న ఈ టెక్నాలజీ, యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని విదేశీయులు కనిపెట్టినాయి. ఈరోజు మనం వాడుతున్నటువంటి కార్లు, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ, మొబైల్స్ అన్నీ అన్నీ విదేశీయులు కనిపెట్టినాయి. మరి అవన్నీ బ్యాన్ చేద్దాం. ఇక మాకు మన క్రైస్తవ మతం వద్దు, క్రైస్తవులది ఏదొద్దు. సుప్రీంకోర్టు అట్లా కూడా చేయాలి. మరి రిజర్వేషన్లు ఎందుకు వాడుకుంటాం? పౌలు భక్తుడు ఆయన ఏ దేశానికి పోయినా ఆ దేశ చట్టాలను వాడుకున్నాడు, అదే చట్టాలను వాడుకుంటాడు. క్రైస్తవుడు అంటే వర్తించే ప్రతి చట్టాన్ని వాడుకుంటాడే క్రైస్తవుడు.
మాకు చట్టాలు అవసరం లేదంటే ఎస్సీ అల్ట్రాసీ చట్టం మేము వాడుకుంటాం. ఆ దేశంలో ఉన్నప్పుడు, ఆ దేశ పౌరుడుగా మేము ఉన్నప్పుడు, ఆ దేశంలో మాకు పౌరసత్వం ఉన్నప్పుడు ఆ దేశ రాజ్యాంగానికి మేము లోబడతాం. ఆ దేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను గౌరవిస్తాం. ఆ చట్టాలను వాడుకుంటాం అవసరాన్ని బట్టి. అది పౌలు యొక్క పద్ధతి. చట్టాలు మాకు మా చట్టాలు లెక్క చేయమ్మా, సరే మా రిజర్వేషన్లు వర్తించవు క్రైస్తవులకు అని చెప్పేసి రాజ్యాంగమే వర్తింపకుండా చేయగలుగుతారా? రాజ్యాంగానికి వెలుపల క్రైస్తవులు పెట్టగలుగుతారా? రాజ్యాంగం మీ మీద వర్తించదని మీరు ఇష్టానుసారంగా జీవించవచ్చు అని చెప్పగలుగుతారా? ఏంటండి, రాజ్యాంగ పరిధిలో జీవిస్తూ ఉన్నప్పుడు రాజ్యాంగం ఏ యొక్క లబ్ధి ఏ సామాజిక వర్గం వాళ్ళకు చేకూరుస్తుందో ఆ సామాజిక వర్గం వాళ్ళు ఆ లబ్ధిని పొందుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, విరోధంగా చేయాలి ఏదో ఒక విధంగా. ఈరోజు భారతదేశంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో అయితే ఎస్సీ మాలా కమ్యూనిటీ, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ, ఇంకా మోర్చా కమ్యూనిటీ, ఈ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనేక కమ్యూనిటీ వాళ్ళందరూ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళే. అదిగాక ఇంకా రెడ్డిస్ నమ్ముకున్నారు, అదిగాక బ్రాహ్మణులు నమ్ముకున్నారు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ శాలింరాజు గారు బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడ్డవాడు. ఏంటంటే అనిల్ కుమార్ గారు బ్రాహ్మణ కుటుంబం నుంచి సామాజిక వర్గం రక్షింపబడ్డారు. రెడ్డిలు ఎంతోమంది నమ్ముకున్నారు, వెలమలు నమ్ముకున్నారు, కాపులు నమ్ముకున్నారు. డాక్టర్ సతీష్ కుమార్ గారు కాపు సామాజిక వర్గం చెందినటువంటి దైవజనుడు. లక్షలాది మందికి ఈరోజు సువార్తలు ఆయన ముందుకు పోయి ఎటు చూసినా క్రైస్తవం వ్యాప్తి చెందుతూ ఉన్నది. ఎట్లా ఆపాలి దీన్ని? ఏం కుట్రలు చేయాలి ఈ యొక్క సమాజాన్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికని ప్రభుత్వాలు, సర్వోన్నత న్యాయస్థానాలు ఎన్నో చీకటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఉన్నప్పటికీ క్రైస్తవం ఆగాలి. ఏంటంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ ఇవన్నీ వర్తించవు. అసలు వీళ్ళకు అసలు రిజర్వేషన్లు వర్తించవు. అసలు మీకు హోదా రద్దు అన్నీ ఎన్నో రకాల చీకటి చట్టాలు చేశారు అక్కడ క్రైస్తవులకు వ్యతిరేకంగా. చట్టాలు చేసినటువంటి 10-15 సంవత్సరాల్లో క్రైస్తవం మొత్తం అరుణాచల్ ప్రదేశ్లో లేకుండా పోతుంది అనుకున్నారు. ఇప్పుడు అక్కడ 90% క్రిస్టియన్సే. ఇప్పుడు అక్కడ క్రైస్తవులకు ఏమైనా లబ్ధి చేస్తామంటేనే ఓట్లు పడతాయని క్రైస్తవులను విలీనం కోరుకుంటున్న రోజు ప్రభుత్వం. అక్కడ క్రైస్తవులు లేకపోతే మేము ఇక్కడ ముందుకు వెళ్ళలేమనేటటువంటి ఒక అండర్స్టాండింగ్కు ఇక్కడ మనల్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలే అక్కడ వాళ్ళ దగ్గర పోయి మీకు చర్చిలు కట్టిస్తాము, మీకు ఇది కట్టిస్తాము, మీకు అది లబ్ధి అని వాళ్ళకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులందరూ, దళిత క్రైస్తవులందరూ కూడా మూకుమ్మడిగా ఒకే పార్టీకి వాళ్ళ ఓట్లు అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే అత్యధిక మెజారిటీ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళది ఉన్నది. ఎస్సీబీలు ఎస్సీసీలు కనుక కలిసి ఒక చైతన్యంతో, ఒక ఐక్యతతో ఒక స్టాండ్ మీదకి వచ్చి ఒకటే పార్టీకి మేము ఓట్లు వేస్తామంటే గజగజగా వణుకాలి. అనుకున్నోని ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు, వీళ్ళు అనుకున్న ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు. ఆ నోట్లు ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి ఎస్సీబీలే ఎస్సీసీలే ఉన్నాయి ఓట్లు. మిగతా వాళ్ళంతా 2%, 3%, 4%, 10% వాళ్ళు ఈరోజు మనల్ని ముఖ్యమంత్రులై, వాళ్ళు ఈరోజు మనల్ని ప్రధానమంత్రులై, అధికారులై మన మీద పెత్తనం చలాయిస్తున్నారు. జనాభా వీరిది ఎక్కున్నది కానీ వీరికి చైతన్యం రాలే, రాజకీయ చైతన్యం రాలే. ఏకీభవించున్నారు, ఏలికలు ఏకీభవించి క్రీస్తుకు విరోధంగా ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నటువంటి ఈ కాలంలో మనం భయపడవలసిన అవసరం లేనే లేదు. ఎందుకో దేవుడు మా పక్షాన ఉన్నాడు. మీరు ఎన్నన్నా చీకటి చట్టాలు చేయవచ్చు, ఎన్నన్నా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేయవచ్చు, ఎన్నన్నా స్టేలు తీసుకురావచ్చు క్రైస్తవ సమాజం వ్యతిరేకంగా, మీరు ఎన్ని రూపకల్పనలు చేయవచ్చు. క్రైస్తవుడు భయపడడు. నిజ క్రైస్తవుడు అసలే భయపడడు. పోరాపై మీ రిజర్వేషన్ల కొరకు కాదు మేము బ్రతుకుతున్నది లోకంలో. క్రీస్తు ప్రతినిధులుగా, క్రీస్తు సాక్షులుగా మేము బ్రతుకుతున్నాం. బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అనే విధంగా మేము బ్రతుకుతున్నాం. మరి ఎందుకు మీకు రిజర్వేషన్? ఆ దేశ చట్టానికి మేము లోబడుతున్నాం, ఆ దేశంలో మేము పన్నులు కడుతున్నాం, ఆ దేశంలో మా పౌరసత్వం ఉన్నది, ఆ దేశ రాజ్యాధికారానికి మేము లోబడుతున్నాం, ఆ దేశ పౌరులుగా ఆ దేశ చట్టాలను ఉపయోగించుకుంటాం, ఆ దేశ చట్టాల్లో ఉన్నటువంటి అన్ని రకాల హక్కులను మేము పొందుకుంటాం, అన్ని రకాల బెనిఫిట్స్ని మేము పొందుకుంటాం. కాదనడానికి వాడేవాడు. సరే మాకు ఈ దేశ పౌరసత్వమే రద్దు చేయండి. మరి దళిత క్రిస్టియన్స్కి అందరికీ ఒక దేశాన్ని ప్రకటించండి, దళితస్థాన్. ఎట్లయితే పాకిస్తాన్ సపరేట్ అయిపోయిందో భారతదేశం నుంచి దళితస్థాన్ కోరుకుంటాం మేము. మాకు కొంత భూభాగం ఈ భారతదేశంలో ఇచ్చేసేసి దళితస్థాన్ మీరు ప్రకటించుకోండి, అక్కడ మేము పోయి
మా దేవుని మేము ఆరాధించుకుంటాం, వేస్తున్నమిన వాళ్ళమంతా మా పరిపాలన మేము జరిగించుకుంటాం అంటే ఒప్పుకుంటారా? అటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఉద్యమం చేపడితే రేపు భారతదేశంలో ఉన్నటువంటి ఈ 93 ఉపకులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ చాతుర్వర్ణ సమాజంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి అతిశూద్రులు అందరూ ఏకమై వాళ్ళు 3% ఉన్న వాళ్ళు మాకు సపరేట్ దేశం ఇవ్వండి అని కోరుకుని, మనం కూడా కొంత భూభాగాన్ని కోరుకుంటే, పాకిస్తాన్ ఎట్లయితే యుద్ధం చేసిందో, జిన్నా గారి ఆధ్వర్యంలో ఏదైతే పోరాటం చేసి వాళ్ళు పొందుకున్నారో, అయితే మేము కూడా ఒక పోరాటం చేసి మాకు కూడా దళిత స్థానం ఇవ్వండి, అక్కడ క్రైస్తవులం మేము మా ఇష్టానుసారంగా మేము ఇంకో రాజ్యాంగాన్ని రాసుకొని అక్కడ మేము మా పరిపాలన జరిగిస్తామంటే ఒప్పుకుంటారా? దేవుని బిడ్డలారా, ఏలికలు ఏకీభవించి విరోధంగా ఆలోచనలు చేస్తున్నటువంటి ఈ కడవరి దినాలలో నిన్ను ఏమాత్రము విడువను అన్నాడు దేవుడు. అరే అవతల ఎన్నన్నా వ్యతిరేకంగా వాళ్ళు చట్టాలు చేయనుగాక, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయనకి ఇంకో ప్రణాళిక ఉంటుంది దాని వెనకాల. దేవుని బిడ్డలారా, కనుక మనం మంచి ధైర్యంతో జీవించవలసిన వారమైన, మన విశ్వాసాన్ని బలహీనపరుచుకునే స్థితి కాదు ఇది, ఇంకెక్కువ బలపడే స్థితి. ఇంతకాలం రిజర్వేషన్లు ఉంటేనే బ్రతికినాడు ఆ క్రైస్తవుడు కానీ దళితులు కానీ. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గమనించాలి, ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకు వ్యతిరేకమైనటువంటి చీకటి చట్టాలు, చీకటి కార్యక్రమాలు సాతాను చేస్తున్నాడు మనల్ని బలహీనపరచడానికి, సామాజికంగా కూడా మనల్ని బలహీనపరచడానికి చీకటి చట్టాలు చేస్తున్నాడు. ఈ తరుణంలో నువ్వు మంచి ధైర్యంతో జీవించాలంటే నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, నీ జీవితంలో విశ్వాస్యత ఉండాలి. అక్కడ అంటాడు ఆ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, మంచి ధైర్యంతో ఎవడు చెప్తాడయ్యా ఏ మాట అయినా కూడా అంటే, ఎవడైతే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాడో వాడు చెప్తాడంట. 13వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడు? 13:4 వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను, వేశ్య సంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఆ పైన కొన్ని విషయాలు చెప్తున్నాడు. 3వ వచనంలో, మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, మీరు శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించు వారిని జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు, శరీర పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వ్యభిచారము అనేటటువంటి దేవునికి అయిష్టమైనటువంటి పాపం, వేశ్య సంగులను ఆశ్రయించడం దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. మీరు వాటికి దూరంగా ఉండండి, అప్పుడు మీరు మంచి ధైర్యంతో చెప్పగలుగుతారు. ఏమని? నా దేవుడు నన్ను విడిచేవాడు కాదు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని మీరు చెప్పగలుగుతారు. దేవుడు మిల్లారా, పరిశుద్ధత లేనటువంటి వ్యక్తుల ప్రక్కల దేవుడు ఉండడు, రహస్య పాపాలకు దూరంగా లేనటువంటి మనుషుల ప్రక్కల దేవుడు ఉండడు. వాడు భౌతికంగా వాని మీద ఎన్నెన్న నిందలు, ఎన్నెన్న అవమానాలు, ఎన్నెన్న మరి ఎలిగేషన్స్ లోకంలో రావచ్చు. లోకులు కాకులండి, ఏదో ఒకటి మన మీద నిందలు వేస్తూనే ఉంటారు. మన మనుషులు మెప్పుకోరు బ్రతుకుతలేం, మనుషుల యొక్క ప్రయోజనాలు, మనుషులు మనల్ని మెచ్చుకోవడం మనం బ్రతుకుతలేం. కానీ దేవుని దృష్టిలో మనము నిందించడానికి అవకాశం లేకుండా జీవిస్తే చాలు, ఆత్మలో కల్మషం లేకుండా జీవిస్తే చాలు. ఎప్పుడైతే నువ్వు దేవుని ముందు పరిశుద్ధతను సంపాదించుకుంటావో, నీతిగల నీ మనసును దినదినం ఏ రీతిగా నువ్వు దేవుని కొరకు నొప్పించుకోగలుగుతావో, ఈ పాప లోకాన్ని చూసినప్పుడు, ఈ చీకటి లోకాన్ని చూసినప్పుడు, ఈ చీకటి చట్టాలను చూసినప్పుడు, ఎప్పుడైతే ప్రార్థనని యొక్క హృదయాన్ని నొప్పించుకుంటావో అప్పుడు దేవుడిని ప్రక్కలో ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎక్కడో లేడు, ఆయన నీ ప్రక్కలో ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, ఆయన నీ హృదయంలో ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు మనం గమనించాలి, దేవుడు విడిచిపెట్టిన స్థితిలో మనం ఉన్నామా, దేవుడు చేపట్టుకునే స్థితిలో మనం ఉన్నామా? అది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని తెలియజేస్తుంది. నేనైతే నమ్ముతున్నా, దేవుడు నా చేయి విడవలేడు, ఆయన విడిచిపెట్టాడు కూడా. దేవుడు మన చేయి విడిచిపెడితే 14-15 ఏళ్ళు ఏ రీతిగా విశ్వాసతను కాపాడుకుంటాం, ఏ రీతిగా ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటాం, ఏ రీతిగా ముఖాల జీవితాన్ని కాపాడుకుంటాం, ఏ రీతిగా ఇన్ని వ్యతిరేకతల మధ్య రాత్రి పగలు మన 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 నాశనాన్ని కోరుకునే జనం మధ్య, మన పడిపోవటం చూడాలని ఆశపడుతున్నటువంటి జనం మధ్య, మన ఏ రీతిగా ఒక వెలుగుతున్న దీపంలాగా వక్ర జనం మధ్య, మూర్ఖ జనం మధ్య
ఒక జ్యోతుల వల్లే మనం ప్రకాశిస్తున్నాం చూడండి. ఇది మన వల్ల కలిగినది కాదు, దేవుడు మనం చేయబట్టుకోవడం ద్వారా కలిగినటువంటి ధన్యత అనే విషయాన్ని మనం మర్చిపోవడం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాకు విరోధంగా లోకంలో సమాజం కుట్రలు పన్నుతున్నది, మాకు విరోధంగా మతోన్మాదులు కుట్రలు పన్నుతున్నారు, మాకు విరోధంగా సుప్రీంకోర్టు కుట్రలు పన్నుతున్నది, మాకు విరోధంగా ప్రభుత్వాలు రాజ్యాధికారాలు కుట్రలు పన్నుతూ ఉన్నాయి, మా చుట్టుముట్టు ఉన్న మనుషులు మాకు విరోధంగా కుట్రలు పన్నుతున్నారు. ఎక్కడ మాకు క్షేమం ఉంది లోకంలో? ఏంటండి, నేనెందు బోధమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయనెంత ప్రభువా నా ప్రక్క నిలచి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నిలచి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచున్న ప్రతి మాటకెల్లవారు పరభావమించుచున్న ప్రభువా నా ప్రక్క నిలచి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నిలచి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్నాశ్రయించినాను, చేయగలరు, భయమే లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని వందల సంవత్సరాల క్రిందట దళితులను గుడిలోనికి రానియలే, బడిలోనికి రానియలే, ఊరిలోనికి రానియలే, వారికి బట్టలు కట్టుకొని ఇవ్వలేదు. ఏంటండి, మూతికి ముంత ముడ్డికి చీపిరాట కూడా ఒక నినాదం ఉంది. అటువంటి ఘోరమైనటువంటి అంటరానితనాన్ని అప్పుడు అనుభవింపజేస్తే, గుడిలోనికి రానియకపోతే, బడిలోనికి రానియకపోతే, అంటరాని వాడిగా చూసి ముట్టకుండా దూరం ఉంచి, ఇంటికి పోతే కూడా అవతల కాలువ అవతల వాకిల అవతల ఉంచి వాంతో మాట్లాడినటువంటి ఈ యొక్క చీకటి మనధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనుషులు ఈరోజు అందరము హిందువులమే, అందరము సమానమే, హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అని పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పటికి అంటరానితనం పోయిందా? ఇప్పటికి యూపీ లాంటి ప్రాంతాలలో ఎంతమందిని అంటరాని వారుగానే చూస్తున్నారు? ఏంటండి, బ్రిటిష్ వారు వచ్చి యేసుక్రీస్తును పరిచయం చేసి, యేసుప్రభు ప్రేమను చూపించి కుష్ఠరోగులను అంటరాని వారిగా చూసినటువంటి సమాజం ఎవరినైతే ఊరు బయట పెట్టిందో వారి దగ్గరకు పోయి వారిని మొట్టమొదటిగా ముట్టుకున్న వ్యక్తులే క్రైస్తవుడు. ఇంతకాలం అంటరాని వారిగా దూరం పెట్టి సమాజం అంతా జంతువులకన్నా హీనంగా చూసినటువంటి సమాజం, జంతువునన్నా పట్టుకుంటారు, ఒక మేకను పట్టుకుంటారు, ఒక ఆవును పట్టుకుంటారు, ఒక ఎద్దును పట్టుకుంటారు. ఎద్దుకు వారింట్లో నీళ్ళు ఒక కుండి పెట్టి నీళ్ళు పోస్తారు, కుక్కలకు కుండి పెట్టి నీళ్ళు పోస్తారు. కానీ దళితుడు వస్తే మాత్రం నీళ్ళు కూడా ఇయ్యనటువంటి సమాజం, ఇచ్చినా ఇంత మీదికి నీళ్ళు పోసినటువంటి సమాజంకు క్రైస్తవులు వచ్చి మొదటగా పట్టుకొని వారికి మంచి వస్త్రాలు ధరించుకోవడం నేర్పించినారు, వారికి చదువును నేర్పించినారు, వారి యొక్క
గూడెలలో, వారి యొక్క మాలపేటలో, మాదిగపేటలో వారికి స్కూళ్ళు కట్టించినారు, మిషనరీ కాంపౌండ్ స్కూల్స్ కట్టించినారు. వారికి వైద్యము, మంచి వైద్యము క్రైస్తవులు తీసుకొచ్చి డెలివరీ అవుతూ ఎంతోమంది ఆడవాళ్ళు చచ్చిపోయినటువంటి ఆ దినాలలో ఎట్లా డెలివరీలు చేసుకోవాలని తెలియనటువంటి స్త్రీలకు మంత్రసాని వస్తేనే కానీ డెలివరీ కానటువంటి దినాలలో మంచి హాస్పిటల్ కట్టించి వారికి మంచి డెలివరీలు చేసినటువంటి సమాజం క్రైస్తవ సమాజం. ఇంత ప్రేమను చూపిస్తున్నారే మమ్మల్ని సమాజం, మా భారతీయ సనాతన ధర్మం మమ్మల్ని అంటరాని వారిగా దూరం పెట్టింది. మమ్మల్ని ముట్టుకోనిలే, మా దగ్గరికి రాలే, ఇంకా మమ్మ కాన్పులు చేస్తారా, నాకు ఇంకా మన జ్వరం వస్తే మాకు ఇంత మందు పోస్తారా, పశువుల కన్నా హాస్పిటల్ తీసుకుపోయి మందులు పోస్తారు, పశువుల కన్నా హీనంగా సమాజం మమ్మల్ని చూసింది కదా. ఇటువంటి ఈ నీచపు సమాజంలో మేము అసలు మనుషులమేనా, ఇంత వివక్ష మా పట్ల ఎందుకని కృంగిపోతున్నటువంటి దళిత సామాజిక వర్గానికి భారతదేశంలో మిషనరీలు వచ్చి వారిని హక్కును చేర్చుకున్నారు, వారికి ప్రేమను చూపించున్నారు. ఇంత ప్రేమను చూపిస్తున్నారే, వీరి దేవుడు గొప్పవాడని ఆ దళిత సామాజిక వర్గం వాళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకున్నారు. వీరి ప్రేమను బట్టి నమ్ముకున్నారు, వారి దేవుడు నమ్ముకోమని చెప్పలేదు. వాళ్ళు ఆ ప్రేమను చూపించారు. మదర్ తెరీసా గారు కుష్ఠరోగుల సేవలు చేసింది. అంటరాని వారిగా చూసినటువంటి సమాజంలో నుంచి కొంతమంది కుష్ఠరోగులను తీసుకుని పోయింది ఆమె. కొంతమంది వృద్ధులు, కొంతమంది యవ్వనులు, కొంతమంది చిన్నపిల్లలు కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని ఇక మంచిగానే వీళ్ళు ముట్టుకోలేరు, అట్టుకోలేరు కదా. కుష్ఠరోగి అంటే పేయంత పుండ్లు అవుతాయి, కురుపులు అవుతాయి, చీము నెత్తురు వస్తూ ఉంటుంది, తుడిచిన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఎక్కడ కొంచెం పుండైనా తుడిచిన కొద్దీ కారుతూనే ఉంటుంది, నీరు కారుతూనే ఉంటుంది, పెయ్యంతా ఒక రకమైన వాసన వారి దగ్గర వస్తుంది. అక్కడ కుష్ఠరోగి ఉండంటే 2 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోతారు ఈ అంటరాంతరాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు. అటువంటి మనుషులను కలకత్తా ప్రాంతంలో ఆమె అంత దేశంలో ఉన్న కుష్ఠరోగులను, దిక్కులేని వారిని, బీదలను తీసుకొచ్చి ఒక ఆశ్రమం పెట్టించి ఏంటంటే వారందరికీ సేవలు చేసి ఆమె పత్తితో వారి యొక్క రక్తాన్ని దూడ్చి, వాళ్ళకి చేతిలో గోర్లు ఉండవు, ఇక్కడ దాకా ఏళ్ళు ఉంటాయి, గోర్లు ఉండయి పైన, తినడానికి రాదు, రొట్టె విరుచుకోవడానికి రాదు, అన్నం పీసుకోవడానికి రాదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళు స్నానం ఎట్లా చేసుకుంటారు, వాళ్ళు అన్నం ఎట్లా తింటారు అని ఆమెనే స్నానాలు చేయించింది. ఆమెనే వారికి చేతితో కలిపి గోరుముద్దలు పెట్టింది. అండ్ ఇంట్లో సొంత తల్లిదండ్రులకు కూడా ఈరోజు అటువంటి ప్రేమను కొడుకులు చూపించరు. కడుపున పుట్టి రక్తం పంచుకొని పుట్టిన కొడుకులే తల్లిదండ్రులు మూలకు పడితే, లేవలేని స్థితిలో ఉంటే, వాళ్ళు అక్కడనే మరి మూత్ర విసర్జనలు చేస్తూ ఉంటే, మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉంటే వారి దగ్గరికి కొడుకులే పోతలేరు. ఈ దినాల్లో కలిపి భోజనం నోట్లో పెడతారు ఆ చిన్నపిల్లానికి పెట్టినట్టు. ఏంటంటే చూస్తలేరు. అందుకే అనాథ శరణాలయాలు పెరిగిపోయినాయి భారతదేశంలో. కానీ మదర్ తెరీసా అట్లా కాదు. కన్న తల్లిదండ్రులు కూడా చూపించినంత ఉన్నతమైన ప్రేమ ఆమె చూపించింది. అంత ప్రేమ చూపిస్తే వీళ్ళందరూ, ఆ కుష్ఠరోగులందరూ యేసుప్రభుని నమ్ముకున్నారు. అయ్యే ఇంత ప్రేమ ఉందంటే ఈమె నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. మరి మీరు 33 కోట్ల మందిని నమ్మిరు కదా, అందులో ఒక్క దేవుడు నాకు ఇటువంటి ప్రేమ చూపించమని చెప్పలేడా? ఒక్క దేవుడైనా నాకు ఇట్లా కుష్ఠరోగులను ఆదుకుండా అని చెప్పలేడా? ఒక్క దేవుడైనా అట్లా అంటరాని వాడిగా చూడొద్దు, వాడు కూడా మనిషే కదా, వాడిని కూడా అక్కడ చేర్చుకోవాలి, వాడిని కూడా మన ఇంట్లో గిలాసులు నీళ్ళు ఇవ్వాలి, వానికి కూడా మన ఇంట్లో భోజనం పెట్టాలి అని చెప్పలేదా ఏ దేవుడు? మరి అటువంటి దేవుళ్ళు మాకెందుకండి? ఇగో ఈ ప్రేమను చూపిస్తున్నటువంటి తల్లి దేవుడే మాకు కావాలని మదర్ తెరీసా గారు చూపించినటువంటి ప్రేమను బట్టి ఆ కుష్ఠరోగులు కొన్ని లక్షల మంది దేవుని నమ్ముకున్నారు, విధవరాలు దేవుని నమ్ముకున్నారు. ఆమెకు భారతరత్న అని మన భారతీయ సర్వోన్నత న్యాయస్థానం, భారతీయ ప్రభుత్వం ఆనాడు ఆమెకు గౌరవప్రదంగా ఆమెకు అవార్డు ఇచ్చింది. దేవుని బిడ్డలారా, అదే ప్రేమ ఒరిస్సా ప్రాంతంలో, కటక్ ప్రాంతంలో దైవజనుడు ఒక ఆయన దారుణంగా కాల్చబడి చంపబడ్డాడు. ఆయన ఏం చేసిండు? ప్రేమ చూపించాడు. ఎంతో ఉచిత వైద్యం చేసుకుంటా వెళ్ళి ఊరు ఆయన ఉచిత వైద్యం. గ్రామ్ స్టీన్స్ గారు ఈయన ఉచిత వైద్యం చేసి అందరికి క్రీస్తుని ప్రకటించారు. అరే క్రీస్తుని ప్రకటించలేదు భయ్, మీరు వారిని చచ్చిపోయినా పర్వాలేదని ఆ యొక్క రోగాల్లో విడిచిపెట్టినారు మీరు. ఏంటంటే నేను స్వరాజ్ పాస్టర్ గారు జబల్పూర్ పోతే, మీటింగ్ కొరకు జబల్పూర్ పోతే షేవింగ్ చేసుకోవడానికి పోయాడు స్వరాజ్ పాస్టర్ గారు. షేవింగ్ చేసుకోవడానికి పోతే వాడు ఇంకా కత్తెర ముట్టుకోనిలే, కత్తి ముట్టుకోనిలే, నేను ఏ కులం అని అడుగుతున్నాడు. అంటే ఫలానా కులం వాడు అయితేనే మేము గడ్డం చేస్తాం ఇక్కడ.
పలానా కులం వాడైతే మేము గడ్డం చేయం ఇప్పటికీ. జబల్పూర్లో మొన్న 2 సంవత్సరాల కింద మేము పోయినప్పుడు చూసినటువంటి పరిస్థితి. వాడికి పైసలు అవసరం లేదు, కులం అవసరం. మరొకడు ఒక క్రీస్తు ప్రేమను చూపించడానికి కత్తెర పట్టుకొని గడ్డం గిరేటటువంటి కత్తులు పట్టుకొని ఊరూరు తిరుగుతాడు. అరే మీకు క్షౌరం చేస్తలేరు కదా అక్కడ పోయి, నేను చేస్తాను అండి అని చెప్పేసి క్రీస్తు ప్రేమను చూపిస్తాడు. గడ్డం గీరినందుకు వాడు దేవుని నమ్ముకుంటాడు. అది ప్రాబ్లం ఏంది? నువ్వు గీరు మరి గడ్డం, నువ్వేమో రానియనవుతుంది. ఆ కులాన్ని బట్టి మిమ్మల్ని గడ్డం చేయము, ఆ కులాన్ని బట్టి మీకు ఇది చేయము అని చెప్పేసి అనబడుతుంది. మీరేమో గుడికి రానియరు, బడికి రానియరు, ఇంకోటి గుడికి రానిస్తే బడికి ఓనిస్తే అక్కడికి పోవద్దంటారా? క్రైస్తవుడి రోజు మతం మారితే మారొద్దు, మీరు ఎట్లా మారుతారు? మీకు రిజర్వేషన్లు ఇవ్వమంట. నువ్వెవడో చెప్పడానికి? నువ్వేమో మాకు పూజారులకు అవకాశం ఇవ్వవుతుంది, నువ్వేమో మాకు మంచి ఉన్న క్వాలిటీ విద్యను నేర్పించని అవుతుంది. మాకు బడికి రానియో గుడికి రానియో, మళ్ళీ మేము అక్కడికి పోతామంటే పోయావా? ఇదేం దౌర్జన్యం అండి మా మీద? మళ్ళీ మేమే భారతదేశంలో అత్యధిక మెజారిటీ, ఈ సమాజమే ఎక్కువ ఉన్నారు, ఆడెవడో పరిపాలించడానికి చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏలికలు ఏకీభవించినారు. దేవునికి విరోధంగా, ఆయన సంఘానికి విరోధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. మన మంచి ధైర్యంతో చెప్పాలి. ఎందుకు? దేవుడు నన్ను ఏమాత్రం విడువడు, ఎడబాయడు. నిన్ను విడువను ఏమాత్రం ఎడబాయనని ఆయన చెప్పాను కదా. కనుక మనం మంచి ధైర్యముతో జీవించవలసిన వారమై ఉన్నాము దేవుని బిడ్డలారా. ఈ కడపరి దినములలో అనేక రకమైనటువంటి రాకడ సూచనలు మనం కనులారా చూస్తూ ఉన్నాం. క్రీస్తు రాకడ శబ్దం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొంతకాలం మన ముందున్నది, ఎక్కువ కాలం కూడా లేదు. అప్పుడు ఈ లోక దేవతలన్నీ గజ 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 వణికిపోతాయి ఆయన ముందు. ఈ చీకటి చట్టాలు చేసిన వారంతా గజ గజ పరుగులు తీయాలి ఆయన ముందు వణుక్కుంటూ. రాబోతున్నాడు రారాజుగా, క్రీస్తు రాబోతున్నాడు. అప్పుడు ఏమన్నా చట్టాలు పనిచేయవు ఏంటండి? అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడే పనిచేయ ఈ చట్టాలన్నీ కూడా. అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడే ఏ దేశం యొక్క రాజ్యాంగమైన పనిచేయదు. అందరికి కూడా రాజ్యాంగం పెడతాడు వాడు, వాడే దేవుడు అని చెప్పుకుంటాడు అందరికీ. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంత్య దినములలో, కడవరి దినములలో నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు ప్రేమను మనము పొందుకోవాలి, క్రీస్తు ప్రేమను మనం నమ్మాలి, క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. అదే సువార్త అంటాడు. అందుకే నేను ఏమాత్రము విడువను, నువ్వైతే నిష్కల్మషమైనటువంటి జీవితం కలిగి జీవించు. నేను ఏమాత్రం నేను విడువను, నువ్వు పరిశుద్ధ జీవితం కలిగి జీవించు. నేను ఏమాత్రం నేను విడువను, నీలో విశ్వాసం సన్నగిల్లకుండా, ప్రార్థన చేసి సన్నగిల్లకుండా జాగ్రత్త పడితే చాలు అంటున్నాడు దేవుడు అంత్య దినాలు. కనుక దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో అనేకుల విశ్వాసము చల్లారిపోతుంది. మనం అలా ఉండకూడదు. లోకమంతా ఒక ఎత్తు అయినా నేను ఒక్కరినే క్రీస్తు కొరకు బ్రతకాల్సి వచ్చినా నేను ఒక్కనైనా జీవిస్తాను, ఏమున్నా లేకపోయినా అనుకున్నారు భక్తులందరూ కూడా. అలాగూ మనం అనుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో, సుప్రీంకోర్టు దళితులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు విషయంలో మనం ప్రార్థన చేద్దాం. ఆ పోరాటంలో ముందుకు సాగుతున్నటువంటి పెద్దలు, దైవజనుడు రంజిత్ తోఫీర్ గారు ముందు వరుసలో ఉంటుందని చెప్పాడు. ఆయన ఉంటాడు. ఈ ముందే బలహీన వర్గాలు మళ్ళీ వీరి మీద దౌర్జన్యం చేస్తుంది సుప్రీంకోర్టు అని చెప్పేసి చాలామంది దైవజనులు స్పందించారు. శాలంరాజు గారు స్పందించాడు. పద్మశ్రీ మందకృష్ణ మాదేవి గారు ముందు వరుసలో ఉండి వారు కూడా దళిత సామాజిక వర్గం పక్షాన పోరాటం చేస్తున్నారు. ఇంకెంతమంది మేధావులు ఎంతమంది ముందుకొచ్చారు, ఉద్యమం చేపడుతున్నారు. కులాలన్నా లేకుండా చేయాలి. ఒకవేళ కులాలను వస్తే ఏ కులాన్ని బట్టి ఏ యొక్క బెనిఫిట్స్ వస్తున్నాయో ఆ బెనిఫిట్స్ అన్న ఉంచాలి. లేకపోతే మాకు ప్రత్యేక దేశం అని ఇవ్వండి. దళితులకు, దళిత క్రైస్తవులకు మీరు అంటరాని వారికి ఎంచినటువంటి మాకు, మీరు అందరూ అంటరాని వారికి ఎంచారు కదా, ఇంకా మీ మధ్యలో మేము ఉండడం ఎందుకు భయ్? మాకు దేశం ఇచ్చేసేయండి, పాకిస్తాన్ ఇచ్చినట్టు. ఒక ఇంకా మీకు కూడా సేఫే కదా. అంటరాని వాడు ఎక్కడ దూరం వెళ్ళిపోతాడు. ఆయన ఒక ఉద్యమం చేపట్టిన దేశవ్యాప్తంగా. ఈ విషయంలో దేవుడే కార్యం జరిగించాలి. సో మనమైతే ప్రార్థన చేద్దాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఏంటండి, మామూలు విషయం కాదు ఇది. గొప్ప అద్భుతాన్ని మనం దేశంలో చూడబోతున్నాం. నేను ఏమాత్రము విడువను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయనే మనకు చెప్పాను కదా. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలరు. నరులు ఏం చేస్తారు మనల్ని? ఏంటండి, దేవుడి కన్నా పెద్దోళ్ళ వీళ్ళంతా ఒక చిటికేస్తే మాయమైపోతారండి వీళ్ళంతా. పెద్ద కథగా దేవునికి. దేవుడు అద్భుతాలు చేయడానికి పూనుకుంటే
దేశాన్ని మొత్తం ఎన్ని దేశాలను మార్చలే ఆయన. ఈరోజు క్రైస్తవ దేశాలు భూమి మీద ఏంటండి 150 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఎట్లా మారినాయి? దేశాలే మారినాయి. ఆయన తలుచుకుంటే మన దేశం మీద ఒక చిటికేస్తే ఈ దేశం కూడా అంత మన దేవుడు అంత వీక్ కాదు. ఒక్క చిటికేస్తే చాలు దేశంలో అన్నీ మారిపోతాయి, దేశమే మారిపోతుంది ఆయన తలుచుకుంటే. అటువంటి అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు. మనం ధైర్యంగా జీవించాలి, విశ్వాసంలో ముందుకు సాగాలి, పరిశుద్ధతలో ముందుకు సాగాలి, ప్రార్థనలో ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, మనవంతు మనము దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఈ అన్యాయాన్ని తొలగించడానికి దేవుడి దగ్గర రావాలని మనం ప్రార్థన చేస్తూ మరి దేవుని యొక్క నూతన కార్యం కొరకు మనం ఎదురు చూద్దాం. లేదైనా దేనికైనా మనం రెడీ. ఎటువంటి జిడ్డు పరిస్థితులు, గడ్డు పరిస్థితులు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దానికి కూడా మనం రెడీ. ఏ రకమైనటువంటి వ్యతిరేక చట్టాలు క్రైస్తవులకు విరోధంగా చేసినా దానికి కూడా మనం రెడీ. దేనికి భయపడేది లేదు, మన విశ్వాసాన్ని విడిచిపెట్టి పోయేది లేదు. పోయేటోళ్ళు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు, ఇప్పటిదాకానే వెళ్ళిపోయారు. ఇక ముందుకు ఇప్పుడున్నాడు ఎవడు కదలడు, అసలు ఎటువంటి పరిస్థితుల్లో కదలరు. అంత స్థిరమైన పునాది మీద కట్టబడ్డది క్రైస్తవ సమాజం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం మరొకసారి పరిశీలన చేసుకుందాం. ఇంకా మన విశ్వాసాన్ని దృఢమైన విశ్వాసముగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగడానికి తీర్మానించుకుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. మనమందరం కూడా కొద్ది నిమిషములు ప్రభు యొక్క సన్నిధానంలో తీర్మానం చేసుకుందాం. ఆ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడినాడు.